గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎస్టర్డే క్లాస్ విన్నారా అందరూ? బాగా అర్థమైందా మీకు? ఎస్టర్డే క్లాస్ అంతా కూడా ఏం చెప్పుకున్నాం మనము? రౌండింగ్ నెంబర్స్ చెప్పుకున్నాం కదా. సో రౌండింగ్ నెంబర్స్ అన్నీ నేను ఆల్రెడీ అంతకు ముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ క్లాస్లో స్పీడ్గా చెప్పేశాను. అయినా మీకు అర్థమయ్యేలాగానే చెప్పాను కదా. సో ఇప్పుడు మనము ఫస్ట్ యూనిట్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది మ్యాథ్స్. ఓకేనా చిల్డ్రన్? టెక్స్ట్ బుక్స్ ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. ఎందుకు అని అంటే మ్యాక్సిమం ఒక యూనిట్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. ఈరోజు మనము సెకండ్ యూనిట్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. అలాగే నోట్బుక్స్ మీరు ఏం చేస్తారు అని అంటే సిడబ్ల్యూ నోట్స్లో రాసేయండి. నేను చెప్పినవన్నీ ఉన్నాయి కదా, అంతకుముందు చేసిన మీరు హోంవర్క్లు అవన్నీ ఉన్నాయి కదా, వాటితో పాటు హోంవర్క్ నోట్స్తో పాటు క్లాస్ వర్క్ కూడా డైరెక్ట్గా రాసేయండి. నేను డైలీ మీకు వీడియోలో ఏవైతే చెప్తున్నానో వాటిని మీరు క్లాస్ వర్క్లో రాయండి. ఇచ్చిన హోంవర్క్స్ ఏమో హోంవర్క్ నోట్స్లో రాయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఈరోజు న్యూ చాప్టర్. ఇక మనకు ఒక యూనిట్ అయిపోయింది, సెకండ్ యూనిట్ అనమాట. సో సెకండ్ యూనిట్లో ఏమొస్తాయి, ఏమేమి ఉన్నాయి, మనము ఎలా చేయాలి అనేది ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకేనా? రైట్. The second chapter is Fundamental Operations on Numbers. Fundamental Operations on Numbers. The second unit. Okay children. Second unit ఏంటంటే Fundamental Operations on Numbers. సో ఇక్కడ మనము ఆపరేషన్స్ అంటే ఏంటి? హాస్పిటల్లో చేసే ఆపరేషన్స్ కాదమ్మా. ఇక్కడ ఆపరేషన్స్ అంటే మనము సిస్టమ్ ఆపరేటింగ్ చేయడం అని అంటుంటారు కదా. ఆపరేటింగ్ అని అంటే అవి పని చేయడం అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫండమెంటల్ ఆపరేషన్స్ అని అన్నారు. ఫండమెంటల్ ఆపరేషన్స్ మీన్స్ మనము చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చాయి. అది ఏ లెసన్లోనైనా ఏ ప్రాబ్లంలోనైనా ఈ ఆపరేటర్స్ని యూజ్ చేయకుండా మనము ఏం ప్రాబ్లమ్స్ చేయలేమన్నమాట. ఓకేనా? సో అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఫండమెంటల్ ఆపరేషన్స్ లో మనం యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్ ఏంటి అని అంటే ఈ 4. ఓకేనా? ఏంటవి? ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. వీటిని ఏమంటారు? ఆపరేటర్స్ అంటారు. ఏమంటారు? ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ తోటి మనము చేసే ప్రాబ్లమ్స్ని ఆపరేషన్స్ అంటారు. ఓకేనా చిల్డ్రన్? సో ఇక్కడ మనము ఈ ఆపరేషన్స్ని చూసుకుంటూ వెళ్తే ఇదేంటి? ప్లస్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ని ఏమంటారు అంటే ద రిజల్ట్ ఆఫ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ సమ్. ఓకేనా చిల్డ్రన్? దీన్ని మనము ఈ ప్లస్ తోటి ఏం చేస్తాము? ఎడిషన్ చేస్తాము. ప్లస్ తోటి ఎడిషన్ చేస్తాము. ఎడిషన్ చేసేటప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది కదా. ద రిజల్ట్ ఆఫ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ సమ్. The result of addition is called sum. Okay na? Next. Here operators. Next. దీంతో మనం ఏం యూజ్ చేస్తాము? Subtraction కదా children? Subtraction. So here we are doing subtraction. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ద రిజల్ట్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్. ద రిజల్ట్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్. సో డిఫరెన్స్. ద రిజల్ట్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్. ఓకేనా చిల్డ్రన్? ఇంటూ తోటి ఏం చేస్తాం మనం? ఇక్కడ ఇంటూ తోటి ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ చేస్తాము కదా. సో హియర్ వీఆర్ డూయింగ్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఏం చేస్తాము? మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ని ఏమంటాము? ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? రిపీటెడ్ ఎడిషన్. అంటే ఎడిషన్ని మనం రిపీట్ చేస్తూ ఉంటే వచ్చేది మల్టిప్లికేషన్. సో రిపీట్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. దెన్ ద రిజల్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ కాల్డ్ ప్రోడక్ట్. ద రిజల్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ కాల్డ్ ప్రోడక్ట్. The result of multiplication is called product. Okay na children? Okay. What is this symbol? This symbol is
డివిజన్. సో దిస్ ఈజ్ డివిజన్. మనం దీంతో మనము ఏం చేస్తాము అంటే డివిజన్ చేస్తాము. ఓకేనమ్మా, డివిజన్ చేస్తాం. ఓకే, ద రిజల్ట్ ఆఫ్ డివిజన్ ఈజ్ కాల్డ్, what is that? The result of division is called quotient. What is that? Quotient. The result of division is called quotient. క్వశ్చన్. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు ఇవి మనకి ఫండమెంటల్ ఆపరేటర్స్ అన్నమాట. ఎన్ని ఉన్నాయి ఫండమెంటల్ ఆపరేటర్స్? 4 ఉన్నాయి కదా. 4 ఆపరేటర్స్ ఉన్నాయి మనకి ఫండమెంటల్ ఆపరేటర్స్. ఈ 4 ఇట్లో ఫస్ట్ వన్ ఈజ్ ఎడిషన్. ఎడిషన్ యొక్క సింబల్ ఏంటి? ప్లస్. సెకండ్ వన్ ఈజ్ సబ్ట్రాక్షన్ యొక్క సింబల్ ఏంటి? మైనస్. థర్డ్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్ యొక్క సింబల్ ఏంటి? ఇంటూ. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ డివిజన్ యొక్క సింబల్ డివైడెడ్ బై. ఓకేనా? నెక్స్ట్ ద result of addition is called, what is that? The result of addition is called sum. The result of subtraction is called difference. The result of multiplication is called product. The result of division is called quotient. Okay na children? So ఈ 4 ఆపరేటర్స్ తోటి మనం చేసే ప్రాబ్లమ్స్ ని ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఈ 4 ఆపరేటర్స్ తోటి మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా చిల్డ్రన్? సో ఈ రోజు మనము ఎడిషన్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఈ రోజు క్లాస్లో మనము ఎడిషన్ గురించి చెప్పుకుందాం. ఎడిషన్ గురించి చెప్పుకుందాం. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. Open the textbook, page number 48. Here, addition. When 2 or more numbers are added, each number is called addend, and the result of addition is called the sum. ఏమంటున్నాడు ఇక్కడ? ఏవైనా 2 నెంబర్స్ని తీసుకొని యాడ్ చేస్తే ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసినటువంటి 2 నెంబర్స్ని యాడెండ్స్ అంటారు అంటున్నాడు. యాడెండ్ అంటే 5, 2 అనేవి ఏంటవి ఇక్కడ? యాడెండ్. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని ఎడిషన్ చేస్తే వచ్చే రిజల్ట్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు అంటే సమ్ అంటారు అంటున్నాడు. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు 5 అనేది యాడెండే, 2 అనేది కూడా యాడెండే. అంటే ఈ రెండింటిని మనము కలుపుతున్నాము అని అర్థం. సో కలిపిన తర్వాత వచ్చే రిజల్ట్ని, ద రిజల్ట్ ఆఫ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ సమ్. వచ్చే రిజల్ట్ని ఏమంటారు? సమ్ అంటారు. ఓకేనా? చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్లో కూడా సేమ్ ఇలాగే చెప్పాడు అనమాట. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇందులో ఫైండ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ 47651, 34657 and 2009. ఓకేనా చిల్డ్రన్? చూడండి ఇక్కడ మనము ఏమంటున్నాడంటే ఈ 3 నెంబర్స్ని ఇచ్చేసి ఆ 3 నెంబర్స్ని యాడ్ చేయండి, యాడ్ చేసిన తర్వాత వచ్చిన సమ్ ఏంటో చెప్పండి అంటున్నాడు. అందుకే ఫైండ్ ద సమ్ అన్నాడు. ఓకేనా? సమ్ అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ అదే బండ గుర్తు మనకి. సమ్ అంటే హియర్ వీఆర్ డూయింగ్ ఎడిషన్. సమ్ అంటే హియర్ వీఆర్ డూయింగ్ ఎడిషన్. ఓకేనా? ఎడిషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ నెంబర్స్ని మనము వర్టికల్గా అరేంజ్ చేసుకుందాం. ఓకేనా చిల్డ్రన్? వర్టికల్గా అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ గివెన్ నెంబర్ ఈజ్ 4 7 6 5 1. ఫస్ట్ నెంబర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూసుకోండి. సెకండ్ నెంబర్ ఇక్కడ ఉంది కదా. సో ఫస్ట్ ఇన్ ఎడిషన్ we are doing the numbers first starting with ones place. ఖచ్చితంగా మనం వన్స్ ప్లేస్ తోటే స్టార్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. సో హియర్ ద వన్స్ ప్లేస్ ఈజ్ 7, నెక్స్ట్ 5 6 4 3. ఓకేనమ్మా? అది ఏ నెంబర్ అయినా సరే మనం ఇప్పుడు కూడా ఫస్ట్ వన్స్ ప్లేస్ నుంచే వేసుకోవాలి. ఇటు నుంచి అసలు వేసుకోకూడదు.
అదొకటి బండ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఎడిషన్ చేయాలి అంటే నెంబర్స్ని ఎప్పుడైనా కానీ వన్స్ ప్లేస్ నుంచే వేసుకోవడం నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ నెంబర్ ఏంటి? 9002. ఇప్పుడు ఏం చేయాలి? వీటిని మనము సమ్ చేయాలి అంటే ఎడిషన్ చేయాలి. హౌ మచ్? 1 + 7 8. 8 + 9 8 + 9 17. 8 + 9 17. ఇక్కడ 7 వేసుకోండి, 1 ఇక్కడ పైన వేసుకొని దానికి సర్కిల్ చుట్టుకోండి. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 7 వస్తుంది కదా, 17 వచ్చింది కదా. ఈ 17లో ఇక్కడ 1 ప్లేస్లో ఉన్న 7 ఏమో ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి 1 ఏమో 10 ప్లేస్కి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1 + 5 6. 6 + 5 11. 11 కదా. 11లో 1 ఏమో ఇక్కడ వేసుకోండి, 1 ఏమో ఇక్కడ 100 ప్లేస్కి పంపించేసేయండి. 6 + 6 12. 12 + 1 13. 13 కాబట్టి 3 ఇక్కడ వేసుకోండి, ఇక్కడ 1 వస్తుంది. ఇప్పుడు చూడండి, 7 + 1 8. 8 + 4 12. 12 + 2 14. సో 4 ఇక్కడ వేసుకోండి, 1 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 1 + 4 5. 5 + 3 8. 8. చూడండి ఆన్సర్ ఎంత వచ్చింది? 84,317. Therefore the sum is 84,317. That is the answer. ఓకేనా? చూసారా? ఇప్పుడు నేను ఎలా అరేంజ్ చేసుకుంటూ ఎడిషన్ చేశానో మీకు అర్థమైందా? ఎప్పుడైనా కానీ ఎడిషన్ ఇచ్చినప్పుడు అలాగే అరేంజ్ చేసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? ఎందుకు అని అంటే ఇటు నుంచి వేసుకున్నాం అనుకో, అప్పుడేమవుద్ది, ఈ 2009 ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ప్లేస్ ఖాళీ అయిపోతుంది కదా. ఖాళీ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఎడిషన్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, 4 + 3 5. 5 + 2 7 అవుతుంది. అంటే 70,000లో వస్తుంది ఆన్సర్. రైట్ అవుతుంది, అప్పుడు రాంగ్ అవుతుంది కదా. సో అలాంటి మిస్టేక్స్ ఏమీ ఉండకుండా ఉండాలి అంటే ఎడిషన్ని ఖచ్చితంగా మనము 1s ప్లేస్ నుంచే వేసుకోవాలి. 1s ప్లేస్ నుంచి వేసుకుంటేనే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా చిల్డ్రన్? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, లిసన్ చిల్డ్రన్. సెకండ్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్లో డైరెక్ట్గా ఎక్సైజ్ ఏముందమ్మా, ఎక్సైజ్ చేసేద్దాము. ఫస్ట్ యాడ్ 1 2 3 4 అనే నెంబర్స్ ఇచ్చాడు. ఆ నెంబర్స్ని మనము ఎడిషన్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ 9 4 3 2 1 0 5. నెక్స్ట్ 7 4 6 8 0 1 5. ఓకేనా చిల్డ్రన్? ఇవి. సో ఈ నెంబర్స్ని మనము యాడ్ చేయాలి. యాడ్ చేసేద్దాం. 5 + 7 ఎంత? 5 + 7 12. ఓకేనా? 5 + 7 is 12. సో 12. 1 + 4 5. 1 + 6 7. 8 + 2 how much? 8 + 2 10 కదా. సో 10. ఇక్కడ 0 వేసుకోవాలి, ఇక్కడ 1 వేసుకోవాలి. 1 + 3 4. 4 + 1 5. 9 + 5 14. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది, 1,45,40,752. ఓకేనా అమ్మా? సో ఇవన్నీ ఎడిషన్స్ మనం సెకండ్ క్లాస్ నుంచే నేర్చుకుంటున్నాం, ఫస్ట్ క్లాస్ నుంచే కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లార్జ్ నెంబర్స్ని ఎడిషన్ చేస్తున్నాం, అంతే తేడా, ఏం డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ నెంబర్ 3946 ఓకేనా? 6 9 3 5 0 1 9 8 4. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని మనము యాడ్ చేయాలి. చేసేద్దాం. 5 + 6 how much? 5 + 6 11. So 11. 9 + 1 10. 10 + 7 17. So write the 7 here, 1 here. Next 2 + 1 3. 3 + 3 6. 6 + 5 6 + 5 how much? 11. So 11, write 11. Next 1 + 4 5. 1 + 4 5. 6 + 1 7.
9 plus 4. How much? 13. So 3 right here, 1 right here. Next 9 plus 1, 10. 10 plus 8, 18. Here, write 8 here, 1 here. 1 plus 3, 4. 4 plus 4, 8. Okay, children, this is the answer. 88 crores 37 lakhs 51,671. Okay, na? Alright. Next to third number. 856917312956377483. చూడండి ఇక్కడ డిజిట్స్ వేరువేరుగా ఉన్నాయి కదా. ఫస్ట్ డిజిట్స్ ఏమో 1 2 3 4 5 6 7 7 డిజిట్ నెంబర్ ఉంది. ఇక్కడ వచ్చేస్తే 6 డిజిట్ నెంబరు, ఇక్కడేమో 5 డిజిట్ నెంబరే ఉంది కదా. సో డిజిట్లు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనకి మిస్టేక్స్ ఏమి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా అమ్మ? ఇప్పుడు వన్స్ ప్లేస్ నుంచి నేను రాసిస్తాను ఆల్రెడీ. ఇప్పుడు మనము ఎడిషన్ చేద్దాం. చెప్పండి. 3 + 1 4. 4 + 7 how much? 11. Okay na? So write the 1 here and 1 here. 7 + 1 8. 8 + 2 10. 10 + 7 17. 17. 9 + 1 10. 10 + 1 11. 11 + 4 how much? 15. So write the number 5 here, 1 here. Okay children? 15. 9 + 1 10. 10 + 5 15. 15 + 8 enta? 15 + 8 23. So 3 write then here, 2 write here. Okay. Next 6 + 2 8. 8 + 6. 8 + 6 14 + 3. 14 + 3 17. So write 7 here, here 1. 5 + 1 6. 6 + 3 9. Then last ఇక్కడ యాడ్ చేయడానికి ఏం నెంబర్ లేదు కదా కాబట్టి 8 అంటే 89,73,571. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎడిషన్స్ చేసేసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ బిగ్ నెంబర్స్ తోటి ఎడిషన్ ఇచ్చాడు. ఈ ఎడిషన్స్ని మీరు చేయండి. ఓకేనమ్మా? నేను ఇక్కడ హోంవర్క్లో ఎలా చేయాలని ఎడిషన్ అంటే ఇలా మనం ఒక నెంబర్ని ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే కదా. సింపుల్గా ఉంది కదా. ఇంకొక 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్కి నేను హోంవర్క్ ఇస్తాను, మీరు ఎక్కించుకోండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళేమో బోర్డు మీద చూసి ఎక్కించుకోండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళైతే టెక్స్ట్ బుక్లోనే చేసేయండి. ఓకేనా చిల్డ్రన్? ఇంకా మీరు ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు నేను ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్ అని లెసన్ స్టార్ట్ చేశాను కదా. సిడబ్ల్యూలో కూడా రాసేవాళ్ళు రాసేయండి. ఓకేనా? రైట్. హోంవర్క్ ఎక్కించుకోండి అమ్మా. ఎడిషన్స్ homework. Listen, homework. First one 3 9 4 6 ఇది చెప్పేసా కదా. 5 3 0 4 5 6 0 7 5 6 9 4 8 3 7 9 4 5. Okay children, this is the first problem. Second one is 5 2 6 4 7 8 4 1 4 9 7 8 6 2 0 3 4 4 2 5 8 2 3 1 2 6 8 4 5 8. Okay na? This is the second one. Third one వచ్చేసి చూడండి ఇక్కడ రాస్తున్నా నేను, చూసుకోండి. 7 8 3 5 6 4 4 9 7 8 7 4 9 3 5 4 0 2. Next 4 6 5 3 2 8
5 4 1. Next 3 5 4 1 9 7 6. Next 2 1 8 5 0 8 2 3 4. ఓకేనా చిల్డ్రన్? ఈ 3 నెంబర్స్ మీరు యాడ్ చేయండి. వచ్చిన ఆన్సర్స్ని నాకు వాట్సాప్ చేయండి. ఆ వాట్సాప్ చేసి నేను రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నీట్గా రాసుకోండి. ఓకేనా చిల్డ్రన్? నీట్గా రాయండి. ఎడిషన్స్ ఏ ప్లేస్ కింద ఆ ప్లేసే రాసుకోండి. ప్లేసెస్ కింద రాసుకుంటే మీకు చక్కగా మీకు మిస్టేక్స్ లేకుండా జరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే వన్స్ ప్లేస్ కింద వన్స్ ప్లేసు, టెన్స్ కింద టెన్స్, హండ్రెడ్స్ కింద హండ్రెడ్స్, థౌజండ్స్ కింద థౌజండ్స్, అలా నీట్గా ప్లేస్ వాల్యూ ప్రకారం డిజిట్స్ని మీరు అరేంజ్ చేసుకున్నారనుకోండి. వర్టికల్గా చూసుకోండి, అంటే నిలువుగా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో మీకు వర్టికల్గా కరెక్ట్గా ఏ లైన్ కాలైనే క్లియర్గా కనబడేటట్టుగా వేశారు కదా. సో అలాగే మీరు వర్టికల్గా ఏ లైన్ కాలైనా ఒకే లైన్లో వచ్చేటట్టుగా మీరు చెక్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు మిస్టేక్స్ అనేవి ఉండవు. ఓకేనా చిల్డ్రన్? అర్థమైందమ్మా? సో ఇవి ఎడిషన్స్లో మీకు ఈరోజు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఒకసారి చూడండి. 6 fill in the boxes with the correct digit to complete addition. ఓకేనా? Fill in the boxes with the correct digits to complete additions. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 6 బాక్స్ 4 1 బాక్స్ 2 7 9 బాక్స్ 5 బాక్స్ 1 4 5 1 బాక్స్ 4 7 9 బాక్స్. ఇక్కడ 1 1 4 బాక్స్ 1 5. చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. 6 బాక్స్ 4 1 బాక్స్ 7 9 బాక్స్ 5 బాక్స్ 1 4 బాక్స్ 1 5. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3 1 5 7 2 7 0 9. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫిల్ ఇన్ ద బాక్సెస్ అన్నాడు. అంటే మనము బాక్స్లో ఉన్న నెంబర్స్ని ఫిల్ చేయాలి. అంటే ఎలా అనేది మనకి క్లూ ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చిన ఆన్సరే మనకి క్లూ. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్సే మనకి క్లూ. ఎలా అంటే చూడండి, ఇప్పుడు 5 ఉంది. ఓకేనా చిల్డ్రన్? 5 ఉంది. 5కి ప్లస్ ఎంత కలిపితే 3 అంటే 5కి మనం ఎంత నెంబర్ యాడ్ చేసినా కానీ ఇంకా ఎక్కువ నెంబర్ అవుతుంది, కానీ తక్కువ నెంబర్ అయితే కాదు కదా. అంతేనా? ఎందుకని? ఎందుకంటే ఆల్రెడీ 5 ఉంది. 5 అనేది 3 కన్నా కానీ గ్రేటర్ దాన్ 5 కదా. 3 కంటే పెద్ద నెంబరే 5. మరి 5కి ఇంకొక నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంకా బిగ్ నెంబర్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? 3 వచ్చింది మనకి ఫస్ట్ ప్లేస్లో. అంటే మీనింగ్ ఏంటి? అది 13 అయి ఉంటుంది. అంతే కదా, మరి 13 అయి ఉంటుంది. ఆ 13లో 3 ఇక్కడ వేసుకొని 1s ప్లేస్లో 3 వేసుకొని 10s ప్లేస్లో ఇంకొక 1 వేసుకొని ఉంటాడు అని మనం గెస్ చేసుకోవాలి. బికాస్ మనకి ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఇక్కడ 1 ఉందనుకో +2 చేసేవాళ్ళం, లేకపోతే 2 ఉందనుకో +1 చేసేవాళ్ళం. 3 కంటే ఇంకా ఏ నెంబర్ ఉన్నా కానీ 3 రావడానికి పాసిబుల్ అవుతుందా? 0 యాడ్ చేసినా కానీ ఇక్కడ 0 పెట్టినా కానీ 0 + 5 5 వస్తుంది, కానీ 3 అయితే రాదు కదా.
ఎందుకు అంటే సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది, కానీ మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ ఎడిషన్. మనం చేయాల్సింది ఏంటి ఎడిషన్ కదా. సో అందుకని మనం ఏం చేయాలి అంటే టెన్స్ ప్లేస్లోకి వెళ్ళింది నెంబరు అంటే 2 డిజిట్ నెంబర్ వచ్చింది అని అర్థం. ఈ 2 డిజిట్ నెంబర్ వస్తే ఎంత వచ్చినట్టు 13 వచ్చినట్టు అని అర్థం చేసుకోవాలి, మనమే అర్థం చేసుకోవాలి. సో 13 వచ్చింది అంటే 13 రావాలి అని అంటే 5కి ఏదో ఒక నెంబర్ని మనము యాడ్ చేస్తే 13 వస్తుంది. ఓకేనా, అది ఏ నెంబరు అనేది ఇప్పుడు మనకు తెలియాలి. ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ మీకు ఏ నెంబర్తో 5ని యాడ్ చేస్తే వస్తుంది అనేది తెలియలేదు అనుకోండి, 13లో నుంచి ఇక్కడున్న 5 తీసేయండి. ఇక్కడున్న 5ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సినటువంటి నెంబర్ వస్తుంది. ఎంత 8 కదా, 8. అప్పుడు ఆ 8 ఇక్కడ వేసుకోండి. చూడండి ఒకసారి 8 + 5 9 10 11 12 13 వచ్చేసింది. 13 5 యాడ్ చేస్తే 13లో 3 ఇక్కడ ఉంది, ఇక్కడ 1 వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న దాంతో ఇక్కడ ఉన్న ఎడిషన్ కరెక్ట్ అవ్వాలి, అప్పుడే మనది రైట్ అన్నట్టు, లేకపోతే రాంగ్ అన్నట్టు. చూడండి 9 1 + 9 10 10 + 1 11 11 అంటే ఇక్కడ 1 వేసుకున్నాడు, మళ్ళీ ఇక్కడ 1 వచ్చేసింది, అంతే కదా. రైట్, ఇక్కడ 1 వచ్చేసింది. ఓకే 1 వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 + 7 ఎంత, 1 + 7 హౌ మచ్ 8. 8 అంటే 8కి ఇంకొక నెంబర్ని యాడ్ చేస్తే ఇక్కడ 5 వచ్చింది. ఓకేనా, 8కి ఇంకొక నెంబర్ని యాడ్ చేస్తే 5 వచ్చింది. ఎంత అంటే 5 రావాలి అంటే 5ఏనా, 2 డిజిట్ నెంబర్ కదా, అంటే 15 వచ్చి ఉంటుంది. 15 వచ్చి ఉంటుంది అని అనుకుంటే ఇప్పుడు ఈ 15కి మనం 8కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది, 7 యాడ్ చేస్తే 15 వస్తుంది కదా. సో 8 + 7 = 5. 5 అంటే 15. ఇప్పుడు 15 అంటే ఇక్కడ మిగిలిన 1 ఏంటి, ఇక్కడికి వచ్చేసినట్టే. చూడండి ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 + 1 5. 5కి ఇంకా ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, 2 యాడ్ చేస్తే 7 వస్తుంది. సో రైట్ నెంబర్ 2. ఓకేనా. నెక్స్ట్ చూడండి 1 + 1 2. 4 + 7 రావాలి. 4+కి ఎంత యాడ్ చేస్తే 7 రావాలి, 3 యాడ్ చేస్తే 7 వస్తుంది. 4 5 6 7 7 వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 0 రావాలి. 0 అంటే 5కి ఎంత కలిపితే 0 వస్తుంది, 5 + 5 10 అవుతుంది, అయితే 0 వస్తుంది కదా. సో మళ్ళీ ఇక్కడ మనము 5 వేసుకోవాలి. 5 + 5 10. 10 అంటే ఇక్కడ 1 డిజిట్లో ప్లేస్ వస్తుంది. ఇప్పుడు 6 + 1 ఎంత 7. 7కి ఎంత కలిపితే 9 వస్తుంది, 2 యాడ్ చేస్తే 9 వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎడిషన్ మనం వేసుకున్న నెంబర్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆన్సర్ని బట్టి చెక్ చేసుకుందాం. 8 + 5 13, 9 + 1 10, 10 + 1 11, 7 + 1 8, 8 + 7 15, 1 + 2 3, 3 + 4 7, 1 + 1 2, 4 + 3 7, 5 + 5 10, 6 + 1 7, 7 + 2 9 9. మనం ఏమన్నా ఇచ్చినటువంటి ఆన్సర్లో ఏమన్నా మనము సరి చేసామా, సరి చేయలేదు కదా. ఓకేనా, సో సరి చేయకుండానే వాడు ఇచ్చిన ఆన్సర్ని మనము కరెక్ట్గా ఫిల్ చేస్తాం. ఓకేనా చిల్డ్రన్, ఇలా ఫిల్ చేసేటట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను రేపటి క్లాసులో ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్, ఈరోజు ఇచ్చినటువంటి హోంవర్క్ మాత్రం మీరు కంప్లీట్గా చేసేసి ఆ హోంవర్క్ని నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. మీరు హోంవర్క్ చేసేటప్పుడు మాత్రం డిజిట్స్ కరెక్ట్గా ప్లేసెస్ని బట్టి డిజిట్స్ వేసుకోండి. ఆ ప్లేసెస్ని బట్టి డిజిట్స్ వేసుకొని ఆ డిజిట్స్ ప్రకారం మీరు హోంవర్క్ చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. నేను రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా, ఇంతవరకు క్లాసు చాలు, బాయ్.